విద్యార్థులు ఎంత కష్టం వచ్చినా చదువును మధ్యలో ఆపకుండా ముందుకు సాగించాలని, జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు విద్యాదశ నుంచే ప్రణాళికాబద్ధంగా చదవాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో షూ&టీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాల్య వివాహం, బాల కార్మికులు, బాలల అక్రమ రవాణా, బాలలపై లైంగిక వేధింపులు, వారి హక్కులు తదితర అంశాల గురించి విస్తృతంగా అవగాహన కల్పించారు. ఇక ఈ బాల్య వివాహాల నిర్మూలనకే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఎంత కష్టం వచ్చినా చదువును మధ్యలో ఆపకుండా చదువుకుంటూ పోవాలని విద్యార్థులకు సూచించారు. బాగా చదువుకుంటే పెళ్లి చేయాలన్న ఆలోచన తల్లిదండ్రులకు రాదని, 18 ఏళ్ల లోపు పిల్లలందరూ పని చేయడానికి రాష్ట్రంలో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయని అన్నారు. ఇక అందులో ఒకటి షూ&టీఓ అని పేర్కొన్నారు. మీ అందరికి ఎందుకు తెలియజేస్తున్నామంటే, మీకు చాలా సేఫ్ ప్లేస్ ఉన్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో మీ తల్లిదండ్రులు కానీ, మీ బంధువులు కానీ, ఇంకెవరైనా సరే మంచి ఆలోచనతో ఒక పెళ్లి చేసేద్దామని ఆలోచనతో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇక్కడ చక్కగా చదువుకుంటున్నారు, కానీ పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే ఒక్కొక్కసారి ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన కూడా రాకుండా ఉండాలంటే మీరు చదువును పూర్తి స్థాయిగా పూర్తి చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరు బాల్య వివాహం గురించి ఆలోచననే చేయొద్దు. మీకు ఈ ఆలోచన అన్నది ఎప్పుడు రావాలంటే మీ కాలం మీద మీరు నిలుస్తున్నప్పుడు. అయితే అంతవరకు అట్లా ఉంటేనే తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారంటే, బంధువులు ఏమనుకుంటారంటే, మా పాప బాగా చదువుకుంటుంది, ఎంతైనా సరే ఖర్చు పెట్టి చదివించాలి, చదివించడానికి ఎంకరేజ్. ఈరోజు ఈ కార్యక్రమం